Hi friends, finally the most awaited time has came and we are traveling to అరుణాచలం. ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాం అరుణాచలం వెళ్ళాలని. బట్ అసలు పరిస్థితులు సహకరించలేదు. ఒకరికి పాసిబుల్ అవుతే ఒకరికి పాసిబుల్ అవ్వకపోవడం. సో అలా చాలా డిస్టర్బెన్సెస్ ఉండే. బట్ ఫైనల్లీ వి డిసైడెడ్ ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పేసి. హైదరాబాద్ నుంచి అయితే తిరువన్నమలైకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా లేవు. సో మేము కాచిగూడ టు కాట్పాడి జంక్షన్కి అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాము స్లీపర్ కాస్ట్. సో స్లీపర్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 550 పడిందండి మాకు. సో ఎర్లీ మార్నింగ్ 5:40 అవుతుంది. సో రైల్వే స్టేషన్ లోపలికి ఎంటర్ అయ్యాము అండ్ వీఆర్ సర్చింగ్ ఫర్ ప్లాట్ఫామ్. సో మేమైతే మధురై ఎక్స్ప్రెస్ ట్రైన్ మాది. సో మేము ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసి సో ప్లాట్ఫామ్ నెంబర్ 4 కోసం అయితే మేము సర్చ్ చేసుకుంటున్నాము. సో ఎందుకంటే అక్కడే మధురై ఎక్స్ప్రెస్ వస్తుంది కాబట్టి. అండ్ చూసారా ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అవర్స్లోనే చాలా క్రౌడ్ కూడా ఉంది. సో మోస్ట్లీ అందరూ ఈ టైమే ప్రిఫర్ చేస్తారనుకుంటా ట్రావెలింగ్కి. సో దట్ కొంచెం మార్నింగ్ లైక్ 10-12 అయ్యేసరికి ఎవరు వెళ్ళాల్సిన ప్లేస్కి వాళ్ళు వెళ్తారు కదా. సో అలా మేము ఇంకా కంప్లీట్గా ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకొని 4 కోసం వెళ్దామని చెప్పేసి స్టేర్ సైడ్ అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ ఈ స్టేర్స్ ఎక్కుతున్న ప్రాసెస్ నడుస్తున్న ప్రాసెస్లో మేము రియలైజ్ అయింది ఏంటంటే మెంటల్ హెల్త్ కోసం చూస్తే ఫస్ట్ వి నీడ్ ఫిజికల్ హెల్త్ అనిపించింది. ఎందుకంటే ప్లాట్ఫామ్ 4 వరకు వెళ్ళే ప్రాసెస్లో కొంచెం స్టెప్స్ కొంచెం నడవాలి. ఈ నడిచే ప్రాసెస్లో ఏమైందంటే కొంచెం నడవగానే ఆయాసం వచ్చేస్తుంది. సో అప్పుడు అర్థమైంది మెంటల్ హెల్త్ కాదు ఫిజికల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. అండ్ సో శివయ్య పిలుపు ఉంటేనే మనం అరుణాచలం వెళ్దామని చెప్పేసి నేను చాలా వీడియోస్లలో చూసాను. అండ్ ఇప్పుడు నాకు అది నిజమే అనిపిస్తుంది. బికాజ్ ఒక 6 నెలల నుండి ట్రై చేస్తుంటే ఫైనల్గా ఇప్పుడు మాకు శివయ్య పిలుపు వచ్చింది అండ్ ఇప్పుడు వెళ్తున్నాం మేము. సో 5:46 అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వచ్చేసాము అండ్ మధురై ఎక్స్ప్రెస్ కూడా రెడీగా ఉంది. సో నాకైతే ట్రైన్స్ అనగానే ఎలా ఉంటుందంటే టైంకి రాదు, డిలే ఉంటుంది అనే అజంప్షన్ అయితే నాకు ఉండిపోయింది. బట్ ఇక్కడ చూస్తే మాత్రం ట్రైన్ ఎగ్జాక్ట్గా 6 o'clockకే స్టార్ట్ అయిపోయింది కాచిగూడ జంక్షన్లో. అండ్ మేము వెళ్తున్న ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 22715 కాచిగూడ టు మధురై ఎక్స్ప్రెస్. అండ్ మేము కాట్పాడిలో దిగేసి అక్కడ నుండి మళ్ళీ ఎలా వెళ్తాం తిరువన్నమలైకి అనేది ప్లాన్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో వీఆర్ ఎగ్జైటెడ్ ఏ టైంకి రీచ్ అయ్యి ఎలా అవుతుంది ఏంటి తిరువన్నమలైలో దర్శనం అనేది ఎగ్జైటెడ్గా ఉన్నాము. అండ్ సో వ్యూ చూస్తే మాత్రం చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ ఇలాంటి ఎన్విరాన్మెంట్ అండ్ వెదర్కి లైక్ ఫీల్ గుడ్గా ఉంటుంది. అండ్ మేము వెళ్ళే దారిలో అయితే సమ్ ఏదో కృష్ణా నదిలాగా ఉంది. బట్ నాట్ ష్యూర్ ఎగ్జాక్ట్గా. బట్ ఆ వాటర్ ఫ్లో అది చూస్తే మాత్రం చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ కొంచెం నాకు వాటర్ అంటే భయం అంత దగ్గర నుండి, ఎందుకంటే విండో సీట్. సో అంత దగ్గర నుండి వాటర్ చూడడం కొంచెం భయం వేసినా కూడా వ్యూ మాత్రం చాలా బాగుంది. సో కైండ్ ఆఫ్ ఇక్కడ వాటర్ ఏదో సుడిగుండాల టైప్లో అనిపించింది. బట్ ఎనీవే వ్యూ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఇంకా ట్రైన్ విండో సీట్ అంటే ఆ ఫీలే డిఫరెంట్ కదండి. సో అలా వెదర్ని ఆస్వాదిద్దామని చెప్పేసి కొంచెం డోర్ సైడ్ వచ్చేసి బయట చూడడం ఎంజాయ్ చేయడం. ట్రైన్ జర్నీ చేసే ప్రతి పర్సన్ చేసే థింగ్సే ఇవి. సో నేనేం డిఫరెంట్గా చేయలేదు. బట్ కొంచెం బయట గాలి, ఆ చెట్లు, ఆ ప్రకృతి చూస్తే ఎవరైనా ఆనందం అది చెప్పలేంది. సో నేను ఈ ట్రైన్ జర్నీలో మాత్రం నేనైతే ఫుడ్ ఏం తీసుకోలేదు. బికాజ్ మా సిస్టర్ చెప్పారు ట్రైన్లో ఫుడ్ అంతా ఏం టేస్టీగా ఉండదు అని చెప్పేసి. సో ఏదైనా స్నాక్స్ తీసుకోవడం లాంటిదే చేశాను. బట్ ఐ ఈగర్లీ వెయిటెడ్ ఫర్ టీ. ఆల్మోస్ట్ ఒక 5 to 6 టీస్ తాగాను కాచిగూడ టు కాట్పాడి జంక్షన్ వెళ్ళే వరకు. సో ఇంకా మా ఫ్రెండ్స్ వద్దు అంటే ఆపేసాను. అండ్ హియర్ వీఆర్ ఎట్ కాట్పాడి జంక్షన్ నౌ. సో ఎగ్జైటింగ్. థ్యాంక్ యూ.